నుంచే నా కడుపులో గంటలు మోగుతూ ఉంటాయి, ఆకలి ఆకలి అని. నేను పెట్టకపోతే ఇంకా అది ఏడుస్తుంది. ఎవరు? నా స్టమక్. కమెంట్ అబౌట్ కరెంట్ జాబ్ మార్కెట్. ఏమో తెలియదు, నిజం చెప్తున్నా, నాకు అసలుకి తెలియదు. నేనే ఇంకా రీసెర్చ్ చేస్తున్నా. నేను ఫస్ట్ అయితే ఇంకా క్యాంపస్లో వచ్చింది కాబట్టి ఒక దగ్గర దూరిపోయా. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్వింగ్ వాట్ ఐ వాంట్, వాట్ ఐ కెన్ లెర్న్, ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్ మార్క్స్. న్యాచురల్ ఆర్సీబీ ఇది ఈరోజు వాళ్ళ మ్యాచ్ కాదనుకుంటా కదా. యువర్ యాక్టింగ్ లుక్స్ లైక్ అ వావ్, థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ సాయిరామ్ కృష్ణ డైరెక్షన్లో ఇంకో వెబ్ సిరీస్ తీస్తారా? తీయమండి. మీ నేటివ్ ప్లేస్ ఏంటి? అదొక పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. రైడ్లే. మా అమ్మకి చెప్పా నాకు మ్యాచ్ చూడాలంటే నీ పిక్ చూపించి ఇలాంటి అమ్మాయే కావాలని చెప్పా. ఇలాంటి అమ్మాయి అంటే ఏంటి? అందం చూసి ఒకరిని పెళ్లి చేసుకోకండి, క్యారెక్టర్ని చూసి పెళ్లి చేసుకోండి. అందం ఇప్పుడు ఒకలా ఉంటుంది, ఏజ్ ఫేస్ వాష్ చేసాక ఒకలా ఉంటుంది, కొంచెం ఏజ్ అయిపోతున్నట్టు ఒకలా ఉంటుంది. ఐస్ మారండి క్యారెక్టర్, ప్లీజ్ ఫోకస్ ఆన్ క్యారెక్టర్. కొంచెం మారండి. అజయ్ రెడ్డి, చందన నువ్వు ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నావు? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రాక్టీస్. నేను సిఓపి తీసుకోలేదు. నేచర్ కాదండి, మా మర్యాదలు అండ్ మా ప్రేమ. నీకు ఎక్కడే ఉండాలి పోవాలి అనిపిస్తుంది. నేను మర్యాదల గురించి కూడా విన్నా. ఐ థింక్ నేను అట్లీస్ట్ వచ్చే ఒక 6 monthsలో వెస్ట్ ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఫర్ ద ఫుడ్. జూనియర్ రష్మిక మందన చందన అని టాక్. ఏమని చెప్తావు అమ్మని? బెంగళూరుకి ఎప్పుడు వస్తా? ఐ డోంట్ నో గైస్, ఎప్పుడు వస్తాను. వచ్చేటప్పుడు అయితే చెప్పను. మై ర్యాండమ్ గెస్ నాకేం కనిపించట్లా. మీ ఇంట్రెస్ట్ యాక్టింగ్ అండ్ మీ రెస్పాన్సిబిలిటీ జాబ్. ఓకే, వెయిటింగ్ టు సీ న్యూ చందన హూ బ్యాలెన్సెస్ ద బోత్. ఐ లవ్ దిస్. అక్క సో బ్యూటిఫుల్. దీపు థ్యాంక్ యూ. అరే సాంబా విన్నావా? మ్యారేజ్ అంటే బెస్ట్ చేసే డెసిజన్ చెప్పింది పాప. యా, మీకు తిరుపతిలో రిలేటివ్స్ ఉన్నారా? ఉన్నారు. సిఏ గ్రూప్ స్ట్రగుల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ అందులో స్పెషల్గా చెప్పడం అంటే చెప్తాను. సో నేనైతే 2022 డిసెంబర్లో రాయాల్సింది నా ఫస్ట్ అటెంప్ట్. కానీ అప్పటికి బుట్టబొమ్మ అని నా ఫస్ట్ మూవీ షూట్ అరకులో అవుతుండే. నేను ఇంకా మూవీస్ హ్యాండ్లో ఉన్నాయి కదా, అది ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఆపర్చునిటీ రాదు కదా అని చెప్పి నేను రాయకుండా వదిలేసా. అలా నేను తర్వాత వచ్చే నవంబర్ రాయలే, 2023 మేలో రాయలేదు, 2023 నవంబర్లో రాసా. 2 monthsతో పోయింది. అండ్ దెన్ అగైన్ 2024లో రాసా. అంతే. స్ట్రగుల్ అంటే వాసిపోయింది బేసికల్లీ. అంటే బయట ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అంటే ప్రతి 6 monthsకి అటెంప్ట్ వస్తుంది కాబట్టి ప్రతి 6 monthsకి నేను చదువుకోవాలి అని చెప్పేదాన్ని. ఇంకా అవ్వలేదా అన్నట్టు చూస్తారు కొందరు. ఇంకొందరు అంటే అటైనా ఉండు ఇటైనా ఉండు అన్న పాయింట్లో చూస్తారు. నేనేమంటానంటే ఎవరి లైఫ్లో ఉన్న బొక్కలు వాడికే తెలుస్తుంది. ఎదుటోడికి మనం ఆ బొక్కల గురించి అంతా చెప్పుకుంటా కూర్చోలేం. సో నాకు అయినంత స్పీడ్లో నేను చేసుకుంటా ఫైనల్లీ 2024 డిసెంబర్కి అయ్యింది. అప్పుడు తగలద మేఘమే అన్న ఒక సాంగ్ పెట్టుకున్నా. బట్ ఇట్ వాజ్ నాట్ సో ఈజీ గైస్. సొసైటీ నుంచి వచ్చే ఒక ప్రెషర్ అన్నది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ మన పేరెంట్స్ కూడా మన మీద పెట్టుకొని ఉండరు. సమ్టైమ్స్ నాకేమనిపిస్తుంది అంటే, అరే నువ్వు నన్ను కనలే, నువ్వు నన్ను పెంచలే, బట్ నేను నా ప్రతి డెసిషన్లో అసలు నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నా?
నువ్వేమనుకుంటావు నాకెందుకు అన్న ఫీలింగ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ లివ్ ఇన్ అ సొసైటీ, నలుగురు మధ్య ఉంటున్నాం కాబట్టి కొంచెం మన పేరెంట్స్కి కొద్దిగా నజర్ వెళ్తుంది వాళ్ళ మీద, వీళ్ళు ఇలా అనుకుంటారేమో అలా అనుకుంటారేమో అని. బట్ ఐఎమ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ డజంట్ గివ్ అ ఫక్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ మీ. సారీ ఫర్ యూజింగ్ ద వర్డ్ దట్ వే, బట్ ఓపెన్గా చెప్తున్నా నేను అలా ఆలోచిస్తాను అని చెప్పి. పక్కనోడు ఆలోచించేదాంతో నాకు సంబంధమే లేదు. నేను ఎందుకు చాలా వైలెంట్గా మాట్లాడుతున్నా అని వస్తుంది, అది కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడుతున్నా అంతే. మీరు నన్ను ఆదర్శంగా తీసుకుంటారా లేదో మీ ఇష్టం. ఇట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రాంగ్. సిఏ లైఫ్ ఎలా ఉంది అంటే బాగానే ఉంటుంది. చదువుకున్నోడు ప్రతి లైఫ్ పక్కనోడికి బాగానే ఉంటుంది, వాడికి కాదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. టెనెంట్ మూవీలో బాగా యాక్ట్ చేశారు. మూవీ గురించి చెప్పకండి గైస్, కొంచెం ఇబ్బందికరమైన రోజులు గుర్తొస్తూ ఉంటాయి. హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? ఎవరు లేడు నాకు రోల్ మోడల్, నాకు నేనే రోల్ మోడల్. ఫక్ సొసైటీ ఆర్జీవీ ఇంటర్వ్యూ చూడండి అంటే ఐ డిడ్ వాచ్ అన్ ఇంటర్వ్యూ. మరీ యాంటీ ఉంటుంది ఆయన కొంచెం, నేను మరీ అంత యాంటీ కాదు కానీ సమ్వేర్ బిట్వీన్ యాంటీ అండ్ యాంటీకి ఆపోజిట్ వర్డ్ మధ్యలో ఉంటా. హీరో హోండా స్ప్లెండర్ చదివా నాకు థండర్. యువర్ స్టేట్మెంట్ ఈస్ కంప్లీట్లీ ఏ స్టేట్మెంట్? ఫ్లోలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చేసాను. వెంకట్ రెడ్డి, ఎస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ యూజింగ్ సచ్ వర్డ్స్. హౌ మెనీ అటెంప్ట్స్ యూ విల్ గివ్? You will give? I won't give. I am done. Fans meet Yeshu03. I am shy person. In person ante మాటలు రావు, ఎక్స్ప్రెషన్సే వస్తాయి. ఆర్ యూ ఎంఈసీ? ఎస్ ఐఎమ్ ఎంఈసీ బ్యాక్గ్రౌండ్. నేను ఐపీఎల్ చూడను గెస్. సో ఎవరికి సపోర్ట్ చేస్తావా అంటే బెబ్బే. Your web series, thank you. Isala Cup Nambu. No comments. Telugu medium. CA కాకుండా వేరే ఆప్షన్స్. నాకు ఒక ఆర్ట్ వచ్చు లేదా అకౌంటింగ్ వచ్చు అంతే, ఈ రెండు తప్ప వేరే రావు. Someone asked, no matter of attempts once passed. Yes! Someone got the point. No matter. ఒక్కసారి క్లియర్ అయిపోయాక ఎన్ని అటెంప్ట్స్ పడినాయా అని చెప్పి మళ్ళీ జాబ్ దొరికే వరకు ఎవరు అడగడు. జాబ్లో మాత్రమే యాక్చువల్లీ కన్సిడర్ చేస్తున్నారు. అప్కమింగ్ ప్లాన్స్ అబౌట్ యువర్ కెరీర్, క్యాజువల్గా ఇలా మాట్లాడాం కదా, సో ఇక్కడే అడుగుతున్నా. హ్యావింగ్ నో ప్లాన్స్ అబౌట్ అప్కమింగ్ ఈస్ మై కరెంట్ ప్లాన్. Someone asked, why did you quit acting and shifted to CA అని చెప్పి. అంటే ఇట్స్ అ పర్సనల్ చాయిస్. సో మేబీ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆన్సర్ చేయాలి అనిపించకపోవచ్చు, బికాస్ ఇట్స్ మై పర్సనల్ డెసిషన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఇందాక చెప్పినట్టు ఎవడి లైఫ్లో బొక్కలు వాడికే తెలుస్తాయి. ఆ సిచ్యువేషన్స్ అనుకూలంగా వాడి డెసిషన్స్ మారుతూ ఉంటాయి. ఇది ఒకటి తెలుసుకోండి అంతే. మీరు పవన్ కళ్యాణ్ ఒక మాటలో చెప్పండి అక్క. పవన్ కళ్యాణ్ గురించా? హూ యామ్ ఐ టు టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్ సార్? he needs no talking. He is everywhere. ఎన్ని ఇయర్స్ పట్టిందా అంటే నేను మొదలో ఆన్ అండ్ ఆఫ్ చేశాను కాబట్టి మీరు నా నంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే పట్టించుకోకుండా ఉండడమే బెటర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇంత అడ్వాన్స్ కొద్దులే.
Did you approach anyone or has someone approached you for acting? Initially అంటున్నారు. Initially it was me through my TikTok videos approached channel. ఎవరైతే నా నంబర్ అడుగుతున్నారో అంటే థింక్ బిఫోర్ యూ టాక్. థ్యాంక్ యూ దీపు. చందు ప్లాస్టిక్ సర్జరీయా అని అడుగుతున్నారు. అంటే స్వాతిమ వాళ్ళు అడిగారా, నువ్వు చెప్పేవే ఎంజే. నాకు కనిపించలేదు, నీకే ఎందుకు కనిపించింది ఆ కమెంట్? విచ్ పేపర్ యూ ఫీల్ టఫ్? నాకు అలా ఏం లేదు, బట్ ఆడిట్ ఏంటంటే బాగా చదవాల్సి వచ్చింది. అది నేను టఫ్ అని చెప్పను, బికాజ్ నా ఆర్టికల్షిప్ స్టాట్యూటరీ ఆడిట్ కాబట్టి నాకు ఆడిట్ అంత అంటే అట్లీస్ట్ టఫ్ అనిపించకుండా ఉండాల్సిన ఇంత సోదవద్దు. అన్ని సబ్జెక్ట్స్ టఫే. ప్యారలల్ యూనివర్స్ లో ఇంకొక చందన ఉంటే తను ఏం చేస్తుంటారో ఎనీ ర్యాండమ్ గెస్? ఫార్చ్యూన్ టెల్లర్. పర్సూయింగ్ సిఏ ఇంటర్ అక్క స్టడీ టిప్స్ చెప్పొచ్చుగా. బీ స్పెసిఫిక్. ఫర్ స్టడీ అంటే వాట్? వర్మ సూపర్. Is CA foundation tough for MPC background? My opinion, no. Hey Kavyalu, I like this. Pavan Katragadda. నీకు మెయిల్లో మెసేజ్ చేసా, రిప్లై ఇవ్వండి. నేను మెయిల్ చదువుకోవడం. తిన్నాను గైస్, తిన్నాను. తినకుండా నేను లైఫ్కి రాను. ఐ ఆమ్ foodie person at least during meal time. మీ ముక్కు చూస్తుంటే సర్జరీ చేయించుకున్నట్లుగా ఉంది. నేను ఇలాంటి వాటికి ఆన్సర్స్ ఇవ్వను, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. బికాజ్ నేను బ్లాంక్ అయిపోయి ఉంటాను అలాంటి క్వశ్చన్స్ చూసి. అయినా నేను సర్జరీ చేసుకున్నా చేసుకోకపోయినా దట్ ఈస్ మై పర్సనల్ చాయిస్. దానికి ఎందుకు పక్కన వాళ్ళు వంక పెడతారో నాకు తెలీదు. పెట్టినా నేను పట్టించుకోను. ఓకే, సమ్మన్ ఆస్క్డ్ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పమని చెప్పి, అంటే ఏ విధంగా అడుగుతున్నారు అర్థం కాలేదు. ఒక్క యూట్యూబర్ కూడా కమెంట్ చదవలే అక్క, అట్లీస్ట్ నువ్వు చదువు. ఓకే చదవా. నువ్వు చాలా కంట్రీగా ఉన్నావు పేట. వాట్? ఓకే, so yeah, someone asked me about my friends and friends circle. So yeah guys, నాకు నిజం చెప్తున్నా, హార్డ్లీ ఒకరు కూడా లేరు నా ఫ్రెండ్స్. దట్ ఈస్ మీ. ఎందుకు లేరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ. నా పర్సనాలిటీ ప్రకారం నేను చెప్తున్నాను. నాకు ఫ్రెండ్ అంటే ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండాలి, నవ్వినప్పుడు నా పక్కనే ఉండాలి, తిట్టినప్పుడు నా పక్కనే ఉండాలి, ఆఖరికి ఏం చేయలేనప్పుడు కూడా నా పక్కనే ఉండేవాడే ఫ్రెండ్. నాకు అలాంటి ఫ్రెండ్ ఒక్కడు లేరు. ఎవరితో అయితే నాకు డిఫరెన్సెస్ వచ్చాయో ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, ఐ జస్ట్ టోల్డ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, లెట్స్ సెపరేట్. అండ్ ఒక ఫ్రెండ్ని నేను డిటాచ్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ టెల్ దెమ్ రీజన్స్ గైస్, బికాస్ దే నో వాట్ దే డిడ్. ఓకే, వాళ్ళకి నేను మళ్ళీ చెప్పే అంత ఖాళీగా అయితే నేను లేను. ఇఫ్ దే డోంట్ నో వాట్ దే డిడ్, దే విల్ గెట్ టు నో ఇట్. అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఐ డోంట్ టాక్ అండ్ that's how I end something.
మీకు బిఎన్ రెడ్డి తెలుసా? తెలుసు. తెలుగు వెబ్ సిరీస్ ఎక్సలెంట్ ఒక్కసారి రిప్లై. థ్యాంక్ యూ. ఏం చేయట్లేదు, ప్రాజెక్ట్స్. సారీ గైస్. హౌ విల్ యూ బీ ఆన్ సెట్స్? విల్ యూ ఎంజాయ్ ఇట్? యా, సెట్స్లో ఉన్నప్పుడు మనం హ్యాపీ 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 గర్ల్. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏం పర్సనాలిటీస్ ఉండాలో కొంచెం చెప్తారా? యా, నేను అవి డెవలప్ చేస్తున్నాను. ఒకరోజు ఇంకా చాలు ఇన్ని పర్సనాలిటీస్ అనుకున్నప్పుడు ర్యాండమ్గా ఒక 2 minutesకి స్టోరీ పెట్టి తీసేస్తా. ఆ 2 minutesలో ఒకవేళ మీరు చూడగలిగితే యూ గెట్ ఇట్. డియర్ కావ్య సీజన్ 3 నో కామెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లే, కొన్ని టైం వచ్చినప్పుడు చేద్దాం. Fortune teller, then I should go that universe for knowing about my future. Yeah, feel free to. నెల్లూరు సుబ్బారెడ్డి తెలుసా? నాకెందుకు తెలుసు అని. విజయ్ని చేసుకో అక్క, బాగుంటుంది. విజయ్ అంటే కన్నా అంటున్నారా? విజయ్ని చేసుకోవాల్సింది కావ్య, ఇక్కడ ఉన్నది చందన. కన్ఫ్యూజ్ అవ్వకండి గైస్. బ్యాక్లాగ్స్ ఆర్ దేర్ యూ ఇన్ సిఏ? బ్యాక్లాగ్స్ లాంటిది ఏమి ఉండదు ఇక్కడ, పోతే మొత్తం రాయాల్సిందే ఫస్ట్ నుంచి. ఎనీథింగ్ సే ఇన్ కన్నడ. ಊಟ ಮಾಡ್ದಿರಾ? ಹೇಗಿದ್ರಿ ನೀವು? చందన సేస్ నువ్వు కన్నా అన్న నిజంగా లవర్సా? నిజంగా లవర్స్ కాదు. లవ్ యూ బచ్చే. అర్థమైంది ఎవరో. మహేష్ R100 ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఎగ్జిట్ ద లైవ్. దెయ్యాలు తిరిగే టైంలో లైవ్ ఏంటి చందన? అదే ట్రెండ్, మనం సెట్ చేసిన ట్రెండ్. బికాస్ వీఆర్ ఫ్రెండ్, అందుకే నేను ఎక్కువ మాట్లాడు బయట. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫాలోయింగ్ డౌన్ వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు కెమెరా. ఓకే, తమిళ్లో ఏదో చెప్పావు కదా, అదే అంతే. అది తమిళ్ కాదు, కన్నడ. విజులు డబ్బింగ్ చెప్పినప్పుడు బాగుంది. వెన్ ఓసాకి ఈజ్ రిలీజ్? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు రిలీజ్ అయింది అది. అంటే అంతగా అంటే ఎప్పుడో మార్చ్లో ఎప్పుడో రిలీజ్ అయి ఉంటుంది. ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే టు హూ ఎవర్ సెలబ్రేటింగ్ టుడే. Best outfit for best women. Yes. Your motivational favorite quote. Life must be lived forward. Lesson must be learnt backward. Alagita. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్తారు మరి. ఎందుకక్క ఇంత అందంగా ఉన్నావు? చందమామని చూస్తున్నట్లు ఉంది. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఏం పూజ చేయట్లేదు. నేను యాక్చువల్లీ మంచిగా రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని ఆ పర్టికులర్ పేజ్ కొలాబరేషన్ ఇచ్చేసాక దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ గాడ్ ప్లీజ్ బ్లెస్ మీ అని చెప్పి మొక్కుకొని వచ్చేసారు. I fell in love with your eyes, which looks brighter and beautiful than your beauty. Thank you. ప్రెజెంట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఎగ్జామ్స్ రాస్తున్న రోజులు ఇన్స్టాగ్రామ్ వాడకండి. నాట్ దట్ యూ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్, బట్ పక్కనోడి జీవితంలో
జరుగుతున్న సన్నివేశాల వల్ల మనకి క్రియేట్ అయ్యే ఒక అడ్రినాలిన్ రష్ ఉంది కదా, ఇట్ విల్ డివియేట్ అస్. అందుకని మీ మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారా? చేయాలని అనుకుంటా. మా మమ్మీ ప్రీ ఫోటోషూట్కి పెళ్ళికి ముందు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అదే ఏదో ఒకటి పెళ్ళికి ముందు చేసుకుంటారు కదా, దానికే మా మమ్మీ వద్దని చెప్పింది. నేను ఇంకా పెళ్ళికి నా ఫాలోవర్స్ అందరిని పిలుస్తానని చెప్పాను అనుకో, ఒక లుక్ ఇస్తుంది. మన ఎందుకు, ఆల్రెడీ మా అమ్మ రోజుకు 100 లుక్కులు ఇస్తుంది. మీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏమిటి? ఏమిటి అయితే కాదు. థ్యాంక్ యూ. నా నెక్లెస్ బాగుందని చెప్పారు. ఎక్కడ కొన్నానో నాకు తెలీదు, మా అమ్మని అడిగి తర్వాత చెప్తా. రవిచంద్ర, ఆర్ యూ ఇంటెన్షనల్లీ నాట్ రిప్లైయింగ్? నో, ఐఎమ్ అన్ఇంటెన్షనల్లీ నాట్ రిప్లైయింగ్. మేడం కాస్త అన్నం కూడా తినండి. అన్నం మాత్రమే కాదు, అన్నం తింటున్నందువల్లనే ఒక 3-4 కేజీలు పెరిగిన ఫీలింగ్ వస్తుంది. 10th class మార్క్స్ 9.7. Sleepa, I will believe yourself. Tap on a clip to paste. Sorry, why? ఫేవరెట్ హీరో మీ అందరికి తెలుసు, నన్ను అడగకండి ప్లీజ్. గొంతు చించుకునేలా ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు. హ్యావ్ యూ వాచ్డ్ రీసెంట్లీ ఎనీ మూవీ ఇన్ తెలుగు? ప్లీజ్ రిప్లై. హిట్ 3. నాని బ్యూటిఫుల్. I want to say pick up line for you. Yeah, please feel free. The stage is yours. The vibe is yours. మీకు పార్టీ ఇస్తా వచ్చాయని చెప్పా కదరా, వై డింట్ యూ కమ్? ఐసి అంటే టోపీ కోట్ సర్టిఫికెట్ అన్న అయ్యాక చేసుకుందాం. సజెస్ట్ బెస్ట్ సిరీస్. యా, డియర్ కావ్య అని చెప్పి ఒక బ్యూటిఫుల్ సిరీస్ ఉంటుంది యూట్యూబ్లో, సౌత్ ఇండియన్ లాజిక్ ఛానల్లో. వెళ్ళి సరదాగా చూసేయండి. మీకు నిద్ర వస్తలేదా? మీరు ఎలా అడుగుతున్నారంటే టైం 9:48 అవుతుంది, ఏదో 9కే పడుకునే బ్యాచ్లో మాట్లాడతారు. అర్ధరాత్రి 12 అయితే తప్ప పడుకునే బ్యాచ్ ఇక్కడ అంతా ఉంది తెలుసు నాకు. బికాజ్ మీరు ఫాలో అవుతుంది ఎవరిని? నన్ను. హెయిర్ సీరం వాట్ యూ యూజా? అదే లోరియల్ది 6-in-1 ఆయిల్ది ఏదో సీరం ఉంటుంది, ఆరెంజ్ కలర్. One song you can dedicate for yourself in present situation. My life, తలకిందలు my day, తలకిందలు అదే. అదొద్దులే మరి. నెక్స్ట్ అదొద్దు అది క్యాన్సిల్. కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి, గ్యాప్లో వస్తుంది. వర్షం రిలీజ్ చూసావా? ఒరిజినల్ రిలీజే చూడలేదు, రిలీజ్ ఎలా చూస్తాం గైస్? అంటే టైం దొరకలేదు. కానీ నాకు రిలీజ్లో ఒక్కసారి నేను గబ్బర్ సింగ్ రిలీజ్కి వెళ్ళాను ఒక థియేటర్కి. నేను మూవీ చూడలేదు, నన్ను చూడనివ్వలేదు. సీట్ల మీద ఎక్కేశారు, మొత్తం పేపర్స్ అన్ని నేను సీట్ మీద లేచినప్పుడు ఇన్ని వచ్చే పేపర్స్. ఓకే, థియేటర్ ముందు మళ్ళీ వెళ్ళి ఆ గబ్బర్ సింగ్ డాన్స్ చేస్తున్నారు. నాకేమో కల్లారా ఆయనను చూసి హిస్ యాక్టింగ్ హిస్ వైబ్ అని చెప్పి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. బట్ అక్కడ అంతా గోలగోలు ఉంటుంది. నాకు అందుకే రిలీజ్కి వెళ్ళాలంటే టీవీలో చూడడమే బెటర్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో రిలీజ్ కొంచెం డబ్బులు కూడా ఎక్కువ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆర్య 2 రిలీజ్కి నేను వెళ్ళాను. ఐఎమ్ నాట్ ఈవెన్ ప్లేయింగ్ కార్డ్స్ బట్ సమ్హౌ ఐ పుల్డ్ అ క్వీన్. సూపర్ రాకేష్ వజ్ర సార్. జస్ట్ బయోటెక్నాలజీ కోర్స్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తారా? బయోటెక్నాలజీలో బయో అండ్ టెక్నాలజీ అండ్ 2 words ఉంటాయి. బయోటెక్నాలజీ అంటే ఇట్ ఈస్ బయో అండ్ టెక్నాలజీ. అంటే బయోటెక్నాలజీ అంటే సంథింగ్ రిలేటెడ్ టు టెక్నాలజీ. నా బయోలో అయితే బయోటెక్నాలజీ అనేది ఉండదు.
ఖాన్ కింగ్స్, థ్యాంక్ యూ. అక్క మీరు ఎక్స్ట్రోవర్ట్ కదా? డెఫినెట్లీ నాట్. ఐఎమ్ ఇంట్ ఎక్స్ట్రోవర్ట్. ఇంట్ ఎక్స్ట్రోవర్ట్ ఏంటంటే నాకు సబ్కాన్షియస్లీ 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రోవర్ట్, ఒకటి ఎక్స్ట్రోవర్ట్. నేనున్న ఏరియా, నా చుట్టూ ఉన్న జనాలు బట్టి నేను చూస్ చేసుకుంటాను నాలో ఉన్న ఇంట్రోవర్ట్ని బయటికి గుంజాలా లేదా ఎక్స్ట్రోవర్ట్ని బయటికి గుంజాలా అని చెప్పి. అక్క మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్, ప్రొఫెషనల్లీ సర్టిఫైడ్. నార్మల్ అకాడమిక్ వైజ్ చూసుకుంటే బీకామ్. అల్లు అర్జున్ అన్న గురించి ఒక్క మాట చెప్పు. హీ ఈస్ క్రష్ ఆఫ్ మై లైఫ్. అక్క ఆర్ యూ అ న్యూక్లియస్ బికాస్ యు ఆర్ మై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ. షన్ను హాయ్, థ్యాంక్ యూ. తెలుగు మీడియం సిరీస్ బాగుంది అని చెప్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సిఏ గురించి వీడియోస్ చేయవచ్చుగా? నేను చేస్తా కానీ మీరు చూస్తారా? బికాస్ సిఏ వీడియోస్ చేసే వాళ్ళకు కూడా చాలా కాంపిటీషన్ ఉంది గైస్. మార్కెట్లో దెర్ ఆర్ మెనీ ఫ్యాకల్టీస్ అవైలబుల్. వాళ్ళందరినీ దాటి నేను చెప్పాలి అంటే సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్పాలి. మీరందరూ చూస్తారు అంటే అప్పుడు నేను ఆలోచిస్తాను. మీరు చూడని కాడికి నేను రోజు వీడియోస్ పెట్టి 10 వ్యూలు 20 వ్యూస్ కోసం ఆగిపోయి నేను డిసప్పాయింట్ అవ్వలేను గైస్. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్లో చాలా విషయాలు డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. మళ్ళీ ఇదొక డిసప్పాయింట్మెంట్ నేను యాడ్ చేసుకోవాలనుకోవట్లేదు. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తారా? నో. అభి, హే అభి, హాయ్. You came Karnataka or not akka? You came? No, I didn't come. I came. Karnataka lo my relatives unnaru. Hi Chandana girl, I am Charan. I am Chandana. మీకు ఎక్కువగా గాడ్ అంటే ఇష్టం? ఎక్కువగా కాదు. I believe in positive energy, some energy which is always present in our lives. అంతెందుకు నాకు కానీ పిచ్చలేసిందంటే నేను టెంపుల్కి వెళ్తా గైస్. నాకు అక్కడ వెళ్ళిన వెంటనే ఐ ఫీల్ లైక్ ఐ కెన్ సర్వైవ్ ఎనీథింగ్ అన్న ఒక వైబ్లోకి వెళ్ళిపోతా. ఇట్ హెల్ప్స్ టెంపుల్కి వెళ్ళడం. అక్క యు ఆర్ లుకింగ్ లైక్ అ జాస్మిన్ బట్ జాస్ ఇస్ సైలెంట్. సూపర్. ఎలా వస్తాయి మీకు ఇలాంటివన్నీ? ఫర్ అ సెకండ్ నేనే వావ్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయా. మేడం కాస్త బయటికి వెళ్ళండి, నాకు చందమామ కనిపించట్లేదు. నాటికల్స్. డూ యూ స్టైల్ యువర్ హెయిర్ బై యువర్ సెల్ఫ్? ఇప్పుడైతే ఇదేం స్టైలింగ్ చేసిన హెయిర్ కాదు, ఇట్స్ హెయిర్ వాష్ స్టైల్డ్ హెయిర్. నేను నా మ్యాక్సిమం వెబ్ సిరీస్లో కూడా పెద్దగా ఏం స్టైల్ చేసి ఉండను. డియర్ కావ్యలో స్టైల్ ఏం లేదు, తెలుగు మీడియంలో స్టైల్ ఏం లేదు, నైట్ లవ్ స్టోరీలో అసలుకే లేదు, కుశలమైన అమ్మాయిలో అసలుకే లేదు. ఇందులో నేను స్టైల్ చేసుకోలేదు. నేను స్టైల్ చేసుకున్న ఒకటి ఓసాకి ఆల్బమ్ సాంగ్ కాబట్టి అంతే. మీరు స్వీట్స్ ఎక్కువ తింటారా? మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. నేను స్వీట్స్ మానేసాను గైస్. షుగర్ వస్తుందేమో అని భయం నాకు. I am lost. Can you give me directions to your heart? Oh. Annam 3 or 4 kgs. Remaining kgs andama. Guys, నాకు బ్లష్ యాడ్ చేసుకోవాలని లేదు ఇప్పుడు. బ్యాంగిల్స్ చూపియండి. దిస్ ఇస్ ద బ్యాంగిల్స్. కన్నా అండ్ చందన మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. ఓకే, నేను కన్నా ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే వీ డిసపియర్ వితౌట్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫర్ ఏజెస్ అండ్ వన్ ఫైన్ డే వీ మీట్ అండ్ వీ టాక్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే. అంటే ఆల్ అప్డేట్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఆఫ్ మై లైఫ్ ఎక్స్చేంజ్ చేసుకొని ఓకే నెక్స్ట్ 1 year మాట్లాడకపోయినా సరిపోతుంది అన్న పాయింట్ ఫ్రెండ్షిప్.
దేర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ విత్ మై